మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్తో నవ్య. ఇగోండి ఇదేమో మా ఆయనకి, ఇదేమో బుజ్జిగాడికి. ఇదేంటంటే పౌడర్ కలిపాను, ప్రోటీన్ పౌడర్ టైప్. రీసెంట్గా ఇది కొన్నాం కదా 27 రకాల పౌడర్. ఇదేమో 2 స్పూన్లు కలిపేసి ఇడ్లీ చేశాను, మంచిది అన్నారని. అంటే అన్నం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది బుజ్జిగాడికి ఎర్ర కందిపప్పు తీసుకున్నాను, చాలా మంచిది, పిల్లలకు కూడా చాలా మంచిది. అంటే ఒక దగ్గర విన్నాను, అందుగురించి అప్పటి నుంచి ఒక్కొక్కసారి దొరికితే మాత్రం కంపల్సరీగా ఎర్ర కందిపప్పు ఓడుతాను నేనైతే. ఇప్పుడైతే ప్రస్తుతానికి బుజ్జిగాడికి అయితే ఎర్ర కందిపప్పుతో టమాటా పప్పు చేసేస్తాను. నేను అయితే రెడీ అయిపోయింది. తాలింపు అయితే రెడీ చేస్తున్నాను నేను. ఇప్పుడు తాలింపు వేసిన ఎంత అందంగా, ఇందాక తెల్లగా కనిపించింది, ఇప్పుడు తెల్లగా అందంగా కనిపిస్తుంది తాలింపుల్లోన. ఇదిగోండి ఇతనేమో మా ఆయనేమో డ్యూటీకి రెడీ అయిపోయారు, బుజ్జిగాడేమో స్కూల్కి రెడీ అయిపోయారు. ఏటొద్దు ఇడ్లీ వద్దా, ఇడ్లీ వద్దా? ఇవాళ స్కూల్ ఉందని మెసేజ్ వచ్చింది, ఇప్పుడే చూసాను, వీడియో తీస్తుండగా వచ్చింది. వందే పంపించదు. ఇక్కడైతే హ్యాపీ తినేసాడు, ఏ ఇబ్బంది పెట్టకంట. 4 రోజుల తర్వాత స్కూల్కి వెళ్తున్నాడు, ఏం అల్లరి పెట్టలేదు. అక్కడికి ఎందుకంటే అల్లరి పెట్టలేదంటే అక్కడికి ఇష్టమైన పోకీమాన్ వేసాను, అందువల్ల అల్లరి పెట్టకంటే అలా కూర్చున్నాడు. ఇప్పుడైతే ఆటో వస్తుంది, అయితే పంపించేయాలి. అక్కడికి ఆడు స్కూల్కి వెళ్ళిన తర్వాత మిగతా పనులని నేను ఇంకా స్టార్ట్ చేయాలి. ముందైతే నా దీపం మీద అయిపోయిందండి. మందార పూలు ఎక్కువ దొరికాయి ఇవాళ, పై ఆవిడ తీయలేదు. ఏంటంటే మా ఆయనేమో పూలు ఇచ్చామా, గుళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా ఇచ్చేయండి అన్నాను. అందుగురించి మందార పూలు, ఎర్ర పూలు ఉంటాయి కదా మనకి, గన్నేరు పూలు అంటారు, రెడ్ కలర్వి, అవి ఇచ్చేసాను. తర్వాత 2 ఊదొత్తుల పూలు ఇచ్చేసాను, తర్వాత చిల్లర ఇచ్చేసాను, దక్షిణ వేసేయండి అనేసి. అదృష్టం అంటే ఏంటంటే ఇలాగ వెళ్ళారంటే పువ్వులు వంపేసి పక్కన పెట్టారంట పళ్ళెంలో అట. అప్పుడు వెంటనే ఒక చెంబులో ఏదో పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు సపరేట్గా కలిపారంట. ఏమన్నారంట నాకు చెప్పారు, చాలా వినసొంపుగా హ్యాపీ అనిపించింది. వేయించడం, శివయ్య మీద వేయించడం అంటే చాలా అదృష్టం ఉండాలి, మేమైతే అదృష్టంగా భావిస్తాము. ఇంకా నిన్న మొన్న అవతల మొత్తం 4 రోజులు బుజ్జి కూడా ఉన్నాడు. ఇవాళైతే నాకు ఏదో కొంచెం లైట్గా అనుకోవట్లేండి, కొంచెం బాధ అయితే ఉంది. అలాగే మన దగ్గర అమ్మ అని తిరిగినాడు, సడన్ స్కూల్కి వెళ్ళిపోడు. కానీ ఏంటంటే ఇవాళ ఆటో వచ్చిందంటే చెంగు మంది లేడి పిల్లల గెంతుకొని మరీ వెళ్ళిపోయి స్కూల్కి వెళ్ళిపోయి. టిఫిన్ అయితే చేస్తుంది, ఏంటి అనుకుంటారా, నేను బిర్యానీ చేశాను కదండి, ఫ్రిడ్జ్లో పారెత్తం ఏంటండి, చక్కగా పెట్టుకొని మార్నింగ్ తీసుకొని కొద్దిగా హీట్ చేసుకుంటాము, తినేస్తాం, చక్కగా పారేస్తాం ఏంటమండి. ఇవ్వండి ఇప్పుడు తినేస్తాం, సరిపోతుంది. కొద్దిగా ఉంది, పళ్ళెం పెద్దది, బాక్స్ పెద్దది, బిర్యానీ కొద్దిగా కంప్లీట్ అయిపోయింది. ఇంక కర్రీ వండుదామనేసి రాత్రి చేసిన గారెలు ఒక 5 ఉన్నాయి, దానికి కర్రీ వండుదాం అనుకుని. మరి నిన్నెందుకు వండలేదు అనుకోవచ్చు, బోల్డ్ మీద అనొచ్చు కామెంట్లోనే. నిన్న బుజ్జిగాడు ఉన్నాడు, వాడు చూస్తే తినడానికి నచ్చుకుంటాడో లేదో. ఇప్పుడు ఏంటంటే మా ఆయన నేనే కాబట్టి కర్రీ వండేస్తాను. ఒట్టి గారెలు తినేస్తాను అన్నారు, వద్దులేండి కర్రీ వండుకొని తినేద్దామన్నాను. ఒక 5 గారెలు, ఒక 2 టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకులు అన్నీ పెట్టుకున్నాను. ఇగోండి పెద్ద కళాయి ఒకటి పెట్టేసుకున్నా. ఉల్లిపాయలు అయితే బాగా ఆగనివ్వాలి, బ్రౌన్ చిన్న ఎరిపు వస్తే సరిపోతుంది. టమాటాలు కూడా కట్ చేశాను చిన్న 2 ముక్కలు, ఇది చిన్న గుండగా. ఎవరైనా ట్రై చేయకపోతే ఇవాళ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పకోడీ కూర ఇలాగ వడలు చేసుకొని మనం బయట ఏం కొనక్కర్లేదు, మన ఇంట్లో కొంచెం ఉపయోగమే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా మర్చిపోయాను మీకు నేను చెప్పడం ఒక మాట, ఎవరికైనా చింతపండు పులుపు నచ్చితే వేసుకోండి, ఎందుకంటే నాకు చింతపండు పులుపు అంటే ఎప్పుడు నచ్చుకోను, అందుగురించి టమాటా ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాను ఏదైనా వంటలకైనా. చిన్న నేర్పు వచ్చిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేస్తాను. టమాటా కూడా బాగా మగ్గాలంటే ఉప్పు పసుపు వేసి మూత పెట్టేద్దాం, ఒక 5 నిమిషాలు మూత పెడితే మగ్గిపోద్ది. ఇవ్వండి ఉప్పు పసుపు వేస్తాను, కొంచెం మూత పెట్టుకుని సరిపోతుంది. ఇలాగా ఉల్లిపాయలు మగ్గుతాయి, ఇష్టం ఎలాగుందో. టమాటా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి, బాగా చక్కగా ఉడికే మెత్తగా. కారం వేసుకోవాలి, గరం మసాలా వేసుకుందాం, కొంచెం గ్లాసులు వాటర్ వేసుకొని. ఇవ్వండి కారం గరం మసాలా వేస్తాను 2ను. ఫస్ట్ కలర్ఫుల్ ఇదే తినాలనిపిస్తుంది ఈ పేస్ట్నే, ఈ ఉల్లిపాయ ముక్కల్ని, అంత కలర్ఫుల్గా ఉంది. ఇవ్వండి గ్లాస్తో వాటర్ వేస్తాను, ఇంకొంచెం వేయాలి ఈ గ్లాస్తో. ఈ గ్లాస్తో ఫుల్ గ్లాస్ వేసి కొంచెం వేసుకోవాలి. ఇవ్వండి వేస్తాను, కొంచెం మరిగితే మనం ముందుగా పెట్టుకున్న ఈ గారెలన్నీ వేసేసుకుందాం. ఇవ్వండి చిన్నది మరుగుతుంది కదా, ఈ గారెలకి మొత్తం నీరంతా పట్టేసిన తర్వాత అప్పుడు దించుకుంటే సరిపోద్ది. అప్పుడు మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అప్పుడు ఎలాగ ఉందో
నవ్య బాగా చేసింది లేదో కామెంట్ చేయండి, ఓకేనా? చేసిద్దామా మనం గారెల కూర, అదే వడల కూర. చాలా ఎక్సలెంట్గా ఉంది. మా ఆయన అయితే తెగ మెచ్చేసుకుంటారు మా నవ్యకి బాగా చేసిందని. కొంచెం అవ్వాలండి, ఉడకాలి, ఎందుకంటే నీరు వెళ్ళలేదు, కొంచెం వెళ్ళాలి. ఒక్కొక్కటి దానికి కొంచెం కొంచెం వెళ్ళింది, కొంచెం అవ్వాలి. అయిపోయినట్టుగా కూర. ఇంకా కాసేపు మూత పెట్టేసి ఉంచాలి ఇది. ఇప్పుడైతే కరెక్ట్గా 2 అయిపోయింది. మా ఆయన అయితే రాననేసారు, ఫోన్ చేశాను, టైం పడుతుందమ్మా అన్నారు. అందుగురించే నేను కొంచెం అన్నం పెట్టుకొని 2 వడలు పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఒకటి ఆల్రెడీ తినేసాను. నాకు కానీ ఏదో నచ్చితే అనుకున్నా, ఒక ఎక్స్ట్రా నేను ఎక్కువ తింటాను, మా ఆయన కొంచెం పెడతాను. అంటే బాగుంటే మాత్రం ఎక్కువగా, అంటే నేను చేశాను కాబట్టి. అదే మా అమ్మ, మా అత్తయ్య, మా అమ్మమ్మ ఎవరు చేస్తే కొద్దిగా స్లో తింటాను. ఎందుకంటే అవి వెలగా టేస్ట్లుగా ఉంటాయి, రుచులు ఎక్కువ ఉంటాయి, మనం తక్కువ ఉంటాయి. అందుకోసం నేను ఏంటంటే నేను ఫస్ట్ టైం ఏది చేసినా టేస్ట్ చేస్తున్నా, ఓకే నేను బాగా చేశాను, నేర్చుకున్నాను అని ఫీలింగ్లో కొంచెం ఎక్స్ట్రా నేను తింటాను. ఎప్పుడైతే నేను తినేస్తాను. మా ఆయన అయితే కొద్దిగా లేట్ అవుతుంది అన్నారు, తినేమ్మా అన్నారు, ఓకే అన్నాను. ఇప్పుడైతే తినేస్తాను. సినిమా అడవిరాములో సినిమా వస్తుంది ప్రభాస్ది, హ్యాపీగా చూసుకుంటూ తినేస్తాను. ఇప్పుడు ఈవినింగ్ అండి అందరికీ. చూడండి బుజ్జిగడి గురించి అయితే వెయిటింగ్, ఆడు ఎలాగొన్నాడో ఏటో తిన్నాడో లేదని కొంచెం టెన్షన్కి తలనొప్పి అయితే వచ్చేసింది. చక్కగా ఇటువైపు అమృతం రాశాను. ఫస్ట్ టైం నాకు ఎంత తలనొప్పి వచ్చినా రాయను, అలాంటిది రాశానంటే చూడండి అంత నొప్పి వచ్చింది. నొప్పి వచ్చిన అలా ఏడ్చుకొని కూర్చొని బొజ్జుడిపోతాను, కానీ అదే పడుకుని పోతాను, కానీ ఎప్పుడు నేను రాయలేదండి. మొత్తం ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసి నాడు వచ్చినోడికి చక్కగా ఆడుకోవచ్చు. ఇల్లు గుమ్మని క్లీనింగ్ చేస్తాను, వంటగది అంతా క్లీన్ చేస్తాను. తర్వాత ఇడ్లీ ఉంది, బుజ్జిగడికి పొద్దున్న చేశాను కదా, ఇడ్లీ ఉంది, చట్నీ తీసాను బయటకు, కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. రాగానే కాలు చేతులు కడిగేసి చక్కగా టిఫిన్ ఏదో తినిపించేసి, టిఫిన్ కాదు ముందు ముఖ్యం హోంవర్క్ రాయించేసి తర్వాత ఇడ్లీ పెడదామని ఆగాను. ఈలోగా కోడి పిల్లలు అయితే మా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. చూడండి గేట్ తీయగానే లైటింగ్కి కనిపించలేదు, ఇప్పుడు కనిపించింది కదా గేట్ తీకి చేసింది. ఎన్ని రెట్లు వేసేద్దో షుషు. క్లైమేట్ అయితే చాలా బాగుంది, మబ్బులుగా ఎండగా చక్కగా హాయిగా ఉంది. బుజ్జిగాడు హోంవర్క్ రాస్తాడు, తర్వాత వాళ్ళు చదివేశాడు, బుక్స్ ఇంగ్లీష్ బుక్ తీసాడు, అన్ని పేజీలు తిరగేస్తున్నాడు. అని మరి రాదు అంతగాడికి, ఏదో కొన్ని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటే చదువుతూ ఉంటాడు. అవి మనకి కిచెన్లో ఏవో ఉంటాయి చూడండి, కిచెను, బెడ్రూము, బాత్రూమ్, అవేటి బాక్సులాగా ఉన్నాయి. లివింగ్ రూమ్ అనే పేర్లు ఉన్నాయి కదా, అవే చదువుతాడు. ఆ పేర్లు కాదు కానీ ఆ రూములు గుర్తుపడతాడు. అది గొంతు పని చేయట్లేదు కోల్డ్ వల్ల, గొంతు అయితే బయటకు పెగలట్లేదు, ముందు పెగలదు మరీ పెగలట్లేదు, ఇప్పుడు డల్గా అయిపోయాడు కొద్ది కోల్డ్ వల్ల. హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది, డ్రెస్ చేంజ్ చేస్తాను, ఇడ్లీ తినిపించాను, బాక్సులు కడిగేసాను, ఇడ్లీ కంచాలని తోమేసాను, అన్నీ అయిపోయాయి. ఇంకా టీ పెట్టుకున్నాను, డికాషన్ ఉందండి, లైట్ వల్ల మీకు అలా కనిపించట్లేదు కానీ అయిపోయిందండి. మా ఆయన అయితే పడుకుని పోతున్నారు గుర్ర పెట్టేసి, మేమిద్దరే ఆడుకుంటున్నాము. బుజ్జిగడికి కొంచెం కోల్డ్ అయిపోయింది, ఆయిల్ మసాజ్ చేశాను, కొంచెం వేడిగా ఉంటుందని. నేను కూడా కొంచెం తలనొప్పి ఆయిల్ మసాజ్ చేసుకున్నాను. మా ఆయనతో కూర అయితే సూపర్గా నన్ను మెచ్చుకుంటారు, హ్యాపీ. వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ చేసినట్టుగా ఉంది అన్నారు, చాలా హ్యాపీ. పోల్చారు, మా అమ్మమ్మకి నాకు పోల్చారు, ఫుల్ హ్యాపీ. బుజ్జిగడు కూడా కొద్దిగా చారాన్ని తినిపించాను, వేడివేడి అన్నం వండేసి. ఇదండి వ్లాగ్, మీకు నచ్చింది అనుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తీయడానికి నవ్య ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పినానా?